జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఉజ్జమ్ గారు, మీరు చెప్పిన ప్రకారం తయారు చేయించాను. ఇంకా బుజ్జమ్మ గారి కుటుంబ సభ్యులు సంతకాలు పెడితే అయిపోతుంది. నేను సంతకం పెట్టను. అంతా అయిపోయింది అనుకుంటే వీడు రివర్స్ అవుతున్నాడేంటి? రాజేష్, ఇది కరెక్ట్ కాదమ్మా. మీరు ఒప్పేసుకుని సంతకాలు పెట్టినంత మాత్రాన నేను ఒప్పుకోను. సంతకం చెయ్యను. ఇదేంటండి? నువ్వుండో. దేనికోసం వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడి మాట తీసుకున్నావో అంతవరకే ఉండాలి. నిధులు నిక్షేపాల జోలికి పోకూడదు. అంటే ఇప్పుడు మీరు సంతకం పెట్టనంటారా? అయితే పెళ్లి చేసుకోనంటావా? మానే. ఎవరికి కావాలి? నీతో ఐశ్వర్యకి రాసి పెట్టలేదనుకుంటాం. పో. సరే, మీరిన్ని మాటలన్నా కూడా ఇంకా ఇక్కడే ఉండడానికి నాకేం కర్మ పట్టలేదు. చూసుకోండి, మీ అమ్మగారు మా పెళ్లి చేస్తానని మాటిచ్చింది. అది కూడా తప్పినట్టే అవుతుంది. పని అరే తమ్ముడు, బామర్ది. తమ్ముడు, ఏంటి రాజేష్, ఏంటక్క? నా కూతురు జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? చూడు అది ఎలా ఏడుస్తుందో. పని బామర్ది. ఫణి, బావా, పిలుస్తారేమోనని వచ్చేసాను బావా. పిలవలేదే? ఏహే, పిలవకపోయినా నష్టం వాళ్ళకేలేరా? అదేలా? అగ్రిమెంట్ నా పేరు మీద అయితేనే కదా. అదే అదే అయితేనేగా జాను నిధి ఆస్తులు వచ్చేవి. మీ అమ్మ తోడు మర్చిపోయానురా. అంతే అంతే. మరి ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను బ్రతులాడి తీసుకొచ్చాము. మా అమ్మాయి జీవితం ఏంటి అని అడుగుతారులే. పద పద. వాళ్లతో మంచిగా మాట్లాడితే ప్రయోజనం ఉండదమ్మా. నీ మాట చెల్లకుండా చెయ్యాలని కాదమ్మా. ఆ భూపతి సంగతి తెలుసు కదా. వాళ్ళకి గుడి బాధ్యత పోకూడదనే అలా మాట్లాడాను. నన్ను క్షమించమ్మా. ఏమయ్యా? అమ్మ రాజేష్గా ఆ జట్టులో చేరిపోయావన్నమాట. మన దగ్గర వాళ్ళు పడనట్టే ఉండి ఎంత నటిస్తున్నాడే. బయటపడ్డాడుగా, చెప్తా. రాజేష్, నేనింత పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది అమ్మవారు ఎంత శక్తిమంతురాలో తెలిసే రాజేష్. మంచిగా ఉంటేనే అమ్మ, లేదంటే అపర ఖాళీ అవుతుంది. ఆవిడ సొత్తును ఎవరూ ఏమీ చేయలేరు. ఆడపిల్ల జీవితం ముడిపడి ఉంది. ఏం కాదు, అమ్మే చూసుకుంటుంది. సంతకం పెట్టు రాజేష్, సంతకం పెట్టు. అలాగే అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.